నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. మరి అరెస్ట్ చేసి ఆయన్ని ఏపీకి తరలిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మ. ఓ టీవీ ఛానల్లో డిబేట్లో పార్టిసిపేట్ చేసి సీఎం చంద్రబాబు నాయుడు గారి పైన, అదేవిధంగా ఇటీవల పరకామణి కేసులో కూడా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరి ఈ అరెస్ట్ పైన అయితే వైసీపీ ఇదొక అక్రమ అరెస్ట్ అని చెప్పి మళ్ళీ ప్రచారం చేస్తుంది. అసలు ఈ అరెస్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ కారుమూరి వెంకటరెడ్డి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది కమెడియన్ బ్రహ్మానందం గారు. ఎందుకు అంటే అందరూ అదే అంటున్నారు. సాక్షి ఛానల్ ఆయన చూడంగానే ఆ సినిమాలో సింహ సింహ అని ఏదో ఒక డైలాగ్ చెప్తుంటాడు బ్రహ్మానందం. ఒక ఫ్యామిలీ పిక్చర్ ఉంటుంది, దాంట్లో నాజర్ గారు వాళ్ళంతా అదుర్స్ మూవీనో ఏదో మేబీ. అయితే అదే ఫ్రస్ట్రేషన్ అనమాట. మనిషి తట్టుకోలేకుండా మాట్లాడుతున్నట్లుగా ఫ్రస్ట్రేషన్ బ్రహ్మానందం అని ముద్దుగా పిలుచుకుంటారు ఈయన్ని. మరి ఈయన చేసింది ఏంటి పాపం అంత ముద్దుగా పిలుచుకునేటప్పుడు కమెడీనే కదా అనుకుంటారు. కాదు, అంటే ప్రజలని ఏ విధంగా వేరేగా ఆలోచించడానికి వీళ్ళు కారకులు అవుతున్నారు అనేది. ఎందుకంటే మంచిగా చెప్పటం, చెడే ఉంది ఈజీగా ఎక్కిద్ది, తర్వాత దాన్ని రిపేర్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే అది ఉండిపోతుంది వాళ్ళల్లో. ఈ రోజున సతీష్ కుమార్ గారి మరణానికి కారణాలు తెలియక ఒకవైపు ఫ్యామిలీ చిన్న భిన్నంగా వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకున్నాడు నా బిడ్డని, ఒకవైపు తల్లి, బిడ్డలు, భార్య అందరూ అంత ఏడుస్తుంటే ఎవరికైనా దాని గురించి వేరేగా విమర్శ చేయాలని ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఏంటి, ఆయన ఎంత కష్టపడి ఆ జాబ్ సంపాదించుకున్నాడు, ఈ రోజున దీంట్లో కీలక సాక్షిగా మారిన తర్వాత ఆయన జీవితంలో ఎట్లాంటి పరిణామాలు ఏర్పడ్డాయి. మరి 6వ తారీఖున అతను హాజరయ్యి సిట్ ముందు విచారణకు వచ్చిన తర్వాత 14వ తారీఖు వరకు ఏం జరిగింది, మళ్ళా వెళ్ళేటప్పుడు ఎందుకు ఈ విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందనే దాని గురించి మాట్లాడుకోవాలి. కావాల్సి ఉంటే వాళ్ళ ఎవరైతే గతంలో మాజీ సీఎం అని చెప్పి ఇప్పుడు కూడా సీఎం అనిపించుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి సహాయ సహకారాలు అందించాలి. ఇదంతా వదిలేసి ఒక్క పరకామణి అంశమే కాదు మేడం, కర్నూలు బస్సు ఎప్పుడైతే ప్రమాదానికి గురైందో దానిపైన కూడా ఆయన చాలా కామెంట్స్ చేశారు. మరి ఏంటి ఇప్పుడు చర్యలు ఏ విధంగా ఉండబోతాయి అంటారు? ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. గతంలో సిఐడి మాజీ చీఫ్ సంజయ్ చెప్పినట్లుగా ఆస్తులు అటాచ్ చేసుకోవటం కాదు, కానీ ఇంకొకరు మాట్లాడాలంటే భయపడాలి. ఎందుకంటే సెక్షన్స్ కానివ్వండి, ఈ వ్యవస్థలో కూడా ఏదైతే వీళ్ళు పోలీస్ చట్టం ఉందో దాంట్లో కూడా కొన్ని మార్పులు, ఇదిగో ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు, ప్రభుత్వం ఈ రోజున పడుతున్న కష్టం ఏంటి, చేస్తున్న కృషి ఏంటి, ప్రజల పట్ల వాళ్ళు ఎంత ఇదిగా ఉన్నారు, అభివృద్ధి పదం వైపు ఎలా తీసుకెళ్తున్నారు, ఇన్ని రకాలుగా చేసే కార్యక్రమాలన్నీ ఒకసారి మనం చూస్తే వీళ్ళ మాటలు, వీళ్ళు చేస్తున్న ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అవన్నీ చాలా ఎలా అంటే ఇబ్బందికరంగా ఉంటున్నాయి. అంటే ఇప్పుడు వెంకటరెడ్డి వెనకాల కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారంటారా? ఇప్పటి వరకు మనం చూసాం శ్యామల కానివ్వండి, ఇంకా వేరే వాళ్ళు కానివ్వండి, మాకు పార్టీ నుంచి స్క్రిప్ట్ వస్తుంది అంటారు. స్క్రిప్ట్ అనగానే సజ్జల రామకృష్ణారెడ్డి అని అందరూ చెప్తుంటారు. మరి ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం వెనుక కూడా సజ్జల పాత్ర ఉందా? అంటే ఆయన సకల శాఖల్ని పరిపాలించాడు, గతంలో సకల శాఖ మంత్రిగా పేరుగాంచాడు. మరి ఖచ్చితంగా ఆయనే ఉన్నాడు అనేది ప్రతి ఒక్కరూ ఆయన పేరే వినిపిస్తుంది. ఈ రోజున ఒకరు ఇద్దరు కాదు, ఎవరుని అడిగినా కూడా ఈ రోజున పోసాని కృష్ణమురళి సాక్షి నుంచి వస్తున్నాడు. ఆ సాక్షికి ఎవరు పంపించారు అనేది కూడా క్వశ్చన్ లాగా ఉంది. గతంలో ఆయన ఏం చెప్పాడు, నేను సాక్షి ఇచ్చినది మాట్లాడి తిరిగి సజ్జల భార్గవరెడ్డికి పంపిస్తానని. భార్గవరెడ్డి దాన్ని విపరీతంగా వైరల్ చేస్తాడు సోషల్ మీడియాలని. అంటే మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు ప్రజలకి? అంటే ఇప్పుడు మనము మీరు చెప్పినట్టుగా పోసాని కృష్ణమురళి అరెస్ట్ అవ్వడం చూసాము, తర్వాత శ్యామల గారు విచారణకు హాజరు కావడాన్ని చూసాం. ఇన్నైనా సరే ఇక్కడితో ఆగవా, ఇంకా కంటిన్యూ అవుతుందా? మరి చర్యలు ఏం తీసుకోరా ఏంటి? అదే నేను అంటుంది. ఇప్పుడు ఎవరైతే ఈ రోజున శ్యామల ఏముంది, ఆ రోజు నేను ఎవరిని కూడా కాంటాక్ట్ అవ్వలేదు, ఎవరితో నేను మాట్లాడలేదు, డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడింది లేదు, కేవలం పార్టీ ఆఫీస్ నుంచి ఏదైతే వచ్చిందో దాన్ని చూసి మాట్లాడాలని. మాట్లాడేటప్పుడు కనీసం మనకంటూ ఈ రోజున బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేసినట్లు కాదు కదా, మరి అంతే కదా, అంత ఈజీ కాదు కదా. ఏదో ప్రమోట్ చేసావు, డబ్బులు తీసుకున్నా, వెళ్ళిపోయావు, చస్తే చచ్చారు, బ్రతికితే బతికారు, వదిలేసావు, సారీ చెప్పేసింది ఈ రోజున. మరి అక్కడ ఎంత దారుణమైన సిచ్యువేషన్ జరిగింది అంటే దానికి మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి? ఫస్ట్ ఎలా జరిగింది, దాని వెనక కారణాలు ఏంటి, అసలు అలా జరిగి ఉండొచ్చు అనుకోవడానికి పోలీసులు ఏమన్నా అనుమానాలు వ్యక్తం చేశారా? పోలీసుల దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడామా? తెలియదు కదా. ఏదైనా ఇదిగో ఈ పత్రికా ప్రకటన ద్వారా మనం తెలుసుకున్నాము, లేకపోతే అక్కడ ఉన్న ఏరియా వాళ్ళు ఎవరైతే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా తెలుసుకున్నామని చెప్తాం. కానీ ఆవిడ మాట్లాడింది ఏంటి, కూటమి ప్రభుత్వం అక్రమంగా మద్యం అమ్ముతుంది నైట్ టైము,
అది తాగొచ్చి బండి వేసుకొని పడ్డాడు అని. అతని ఫ్రెండ్ ఏం చెప్తున్నాడు, మేము ఎక్కడో పెట్రోల్ కొట్టించుకొని వస్తున్నాము, భయం వేసింది బైక్ పడగానే నేను పక్కకి వెళ్ళిపోయాను, వాడు తీసే లోపుగా బస్సు వచ్చింది అని. అయితే వీళ్ళందరూ ఈ విధంగా కూటమి ప్రభుత్వం గురించి కాదు, అక్కడ కూటమి ప్రభుత్వం అంటే వీళ్ళు ఎంతసేపటికి కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాం కాబట్టే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, అక్రమంగా అన్యాయంగా అంటున్నారు. కానీ ప్రజల్ని ఏ విధంగా ఈ రోజున వాళ్ళు చూస్తున్నారు, ఏ విధంగా వాళ్ళని అభివృద్ధి చేస్తున్నారు, లేకపోతే ఇంకొక వైపు రాజధాని, రైతులు, ఇన్ని రకాలుగా మనం చూస్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు మాట్లాడాలి? మీకు చేతనైతే సహాయం చెయ్యండి, సలహా ఇవ్వండి. ఇంకేదైనా మీకు సంబంధించిన వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉంటే నారా లోకేష్ గారికి ఒక ట్వీట్ పెడితే చాలు, వెంటనే హెల్ప్ చేస్తున్నారు, చూస్తూనే ఉన్నాం. అది ఏ పార్టీ వాళ్ళు అనేది కూడా లేకుండా చివరికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఏదైతే ఒక సోషల్ మీడియా యాప్ ఉందో వాళ్ళు కూడా ఒక అతనికి హార్ట్కి సంబంధించి అవసరమైతే నారా లోకేష్ గారిని హెల్ప్ అడిగిన పరిస్థితి. మరి ఇన్ని విధాలుగా మీరు చూస్తున్నప్పుడు మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే అక్కడి నుంచి సహాయ సహకారాలు పొందుతున్నప్పుడు మీరు ఎందుకు ఇలాంటి అబద్ధ ప్రచారం చేస్తున్నారు? అది వీళ్ళు ఫస్ట్ అది తెలుసుకోవాలి. మాట్లాడేటప్పుడు వాళ్ళు ఇచ్చారు, నేను మాట్లాడానంటే కుదరదు. మరి దానికి శిక్ష ఏంటి అనేది పోలీసులు నిర్ణయించాలి. పోలీసులు కూడా మాట్లాడుతున్నారు కదా బట్టలు తీస్తామని. మరి పోలీసులు మరి ఏదైతే ఉద్యోగ సంఘాల వాళ్ళు ఉన్నారో మీటింగ్ పెట్టారు, క్షమాపణ చెప్పమని బహిరంగంగా అడిగారు. మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి చెప్పారా పులివెందుల ఎమ్మెల్యేగా? మరి చెప్పలేదు. మరి ఆయన చెప్పనప్పుడు తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది కూడా ఉండాలి కదా. అవేవి లేకుండా అన్నీ కూడా మీరు క్షమించుకుంటూ శిశుపాలుడి తప్పుల్లాగా వెళుతూ ఉంటే వాళ్ళకు కూడా అలానే ఉంది. ఏముందిలే పిలుస్తారు, క్వశ్చన్ చేస్తారు, పంపించేస్తారని. కాబట్టి అలా జరగకూడదు. ఈ రోజున మహిళలు ఎవరైతే సోషల్ మీడియాలో మేము కూడా ఈ రోజున మాట్లాడుతున్నాం, దాని గురించి ఏ విధంగా కామెంట్ చేస్తున్నారో చూస్తున్నాం. నీచమైన భాష ఉపయోగిస్తున్నారు చాలా దారుణంగా. మీ ఇంట్లో మహిళలు లేరా? ఈ రోజున ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు, ప్రజల వాయిస్ని వినిపిస్తున్నారు. వాళ్ళకేంటి బాధ? నువ్వు కూడా అంతే రాజకీయంగా ఎదుర్కో, అంతే కదా. ఏదైనా ఒక హుందాతనం ఉండాలి మాట్లాడేటప్పుడు. అలా భాష మాట్లాడేటప్పుడు మహిళల గురించి చాలా నీచంగా వాళ్ళ ఫోటోలు ఈ రోజున, అంటే వాళ్ళు ఏ కులమైన వాళ్ళైనా కానివ్వండి, చౌదరి అనే పేరు పెట్టడం, భర్తలను వదిలేశారని మాట్లాడటం ఎంత నీచంగా ఉంది. ఈ మధ్యన నేను ఓ పోస్ట్ చూశాను, అందరూ మాట్లాడే వాళ్ళందరూ ఫోటోలు పెట్టేసి చెప్పేస్తున్నాడు అతను ఎవరో. అంటే ఇవన్నీ కూడా చాలా ప్రమాదాలకు గురి చేస్తాయి. రేపు ఎవరు కూడా అంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఎవరైతే స్థాపించారో ఆ రోజున ఆయన ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చారు, బయటకు వచ్చి క్వశ్చన్ చేసే విధానాన్ని తీసుకొచ్చారు. అంతే తప్పించి ఎవరి ఆత్మగౌరవం వాళ్ళు కాపాడుకోవాలి, మన జాతి ఆత్మగౌరవం, తెలుగోడి సత్తా చూపిద్దామని చెప్పి తెలుగుదేశం పార్టీ పెట్టారు. పేదలకు ఏ విధంగా సహాయపడాలి, బీసీ బలహీన బడుగు వర్గాలను మనం ఏ విధంగా చేరదీయాలి అవన్నీ చెప్పారు. ఈ విధంగా చెప్పమని మీకు ఛానల్స్ ఇచ్చారా? అబద్ధాలను ప్రచారాలు చేయమని, అబద్ధాలను ఈ విధంగా చెప్పమని మీకు పేపర్లను ఇచ్చారా? మరి కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు మళ్ళీ మాట్లాడకుండా ఫోటో మార్ఫింగ్లు కానివ్వండి, మాట్లాడే వాళ్ళ మీద నీచంగా ఈ కామెంట్లు పెట్టడం కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఫోటోలు పెట్టి డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళు పెట్టేశారు. మహిళల ఫోటోలు పెట్టేసి చౌదరి మహిళలు మొగుడుని వదిలేసిన వాళ్ళు అని చెప్పి పెడితే ఏ విధంగా వాళ్ళు డైజెస్ట్ అవుతూ చూస్తున్న వాళ్ళకి? ప్రతి ఒక్కరికి ఆత్మాభిమానం ఉంటుంది కదా. మరి మహిళలను ఆ విధంగా కించపరిచినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎవరైతే ఒక మహిళగా తాను ఈ రోజున హోమ్ మినిస్టర్గా ఉన్నారో అనిత గారి మీద ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు, అట్లాంటి వాళ్ళని మనం ఏ విధంగా ఈ శిక్ష అనేది వెయ్యాలి. క్వశ్చన్ చేయటం, ఆన్సర్ చేసేసారు, ఇంక పంపించటం కాదు. దానికి పరిష్కారం అంటూ చూపించాలంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు అందరూ కూడా బాధ్యత తీసుకొని దయచేసి ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడవలసిన బాధ్యత మాత్రం వాళ్ళ మీద ఉంది. ప్రతిపక్షంలో కానివ్వండి, సాటి పౌరులుగా కానివ్వండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉందని, కాకపోతే ఈ ప్రశ్నించే హక్కును అడ్డు పెట్టుకొని ఈ విధంగా వ్యక్తిత్వ హననానికి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పి శ్రీలీల గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.